హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ని తెలంగాణలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ని కలుపుతూ ప్రయాణిస్తున్న 12775, 12776 కాకినాడ నుంచి లింగంపల్లికి ప్రయాణిస్తున్న కొక్కనాడ ఎక్స్ప్రెస్, అలాగే లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్కి ప్రయాణిస్తున్న కొక్కనాడ ఎక్స్ప్రెస్. ఈ బండి ప్రస్తుతం వారానికి 3 రోజులు తన సేవల్ని అందిస్తుంది. అయితే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులని, అలాగే ఈ రైలు మీద ప్రజల్లో ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ బండిని డైలీ చేయడం జరిగింది. అంటే ఈ బండి ఇంకా వారానికి 3 రోజులు కాకుండా ప్రతిరోజు ఈ బండి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రస్తుతం కాకినాడలో లింగంపల్లి మధ్యలో ప్రయాణిస్తున్న గౌతమి ఎక్స్ప్రెస్ అనేది ఈ బండి రెగ్యులర్గా ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ రైల్లో రిజర్వేషన్ దొరకడం కూడా చాలా కష్టమైన పనిగా చెప్పుకోవచ్చు. ఈ బండి ఎప్పుడు కూడా రద్దీని తలపిస్తూ ఉంటుంది. ఈ బండి మీద పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి ఈ కొక్కనాడ ఎక్స్ప్రెస్ని డైలీ చేయడంతో ఈ గౌతమి ఎక్స్ప్రెస్ మీద పడుతున్న ఒత్తిడిని ఎంతో కొంత తగ్గించవచ్చు. ఇంకా 12775 కాకినాడ టౌన్ లింగంపల్లి కొక్కనాడ ఎక్స్ప్రెస్ ఈ బండి రెగ్యులర్గా ఇంకా ఏప్రిల్ 22వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో మనకి అందుబాటులోకి వస్తుంది. 12776 లింగంపల్లి కాకినాడ టౌన్ కొక్కనాడ ఎక్స్ప్రెస్ ఈ బండి ఏప్రిల్ 21వ తారీఖు నుంచి మనకి పూర్తి స్థాయిలో డైలీ రైలుగా అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఈ బండిని డైలీ మార్చడం కాకుండా ఈ బండికి మరో ఎక్స్పెరిమెంటల్ స్టాప్ని కూడా కల్పించడం జరిగింది. ఈ బండికి ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోట రైల్వే స్టేషన్లో స్టాపేజ్ని కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ బండి కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లికి ప్రయాణించేటప్పుడు రాత్రి 8:35 సామర్లకోట రైల్వే స్టేషన్కి చేరుకొని 8:37 సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి ఈ బండి బయలుదేరుతుంది. అలాగే లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్కి వచ్చేటప్పుడు ఈ బండి ఉదయం 4:55 సామర్లకోట రైల్వే స్టేషన్కి చేరుకొని 4:57 సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి ఈ బండి బయలుదేరుతుంది. ప్రయాణికులు గమనించగలరు. ప్రస్తుతం వారానికి 3 రోజులు ప్రయాణిస్తున్న ఈ బండిని డైలీ చేయడం, ఈ బండికి సామర్లకోట రైల్వే స్టేషన్లో స్టాప్ని కల్పించడం ఇదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి, ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రకి, ఆంధ్ర నుంచి తెలంగాణకి వచ్చే ప్రయాణికులకి ఈ బండి ఇంకా కన్వెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బండిని డైలీ చేయడం, అలాగే సామర్లకోట రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.